ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరు కానున్నారు. సాగర్ వివాదం, నీటి వినియోగంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, శీలా, మనం చూస్తున్నాం కృష్ణా నది వాటర్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ మొదటికొచ్చిందని చెప్పుకోవచ్చు సమస్య. ప్రధానంగా శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల నుంచి నీటిని వినియోగించుకునే క్రమంలో ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్తుందని చెప్పేసి స్వయంగా నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయంలో కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారని చెప్పారు. అంతేకాదు 3 రోజుల క్రితం రాజస్థాన్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి ఆయన డిస్కస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జల సచివాలయం ఏదైతే కేఆర్ఎంబీ సమావేశం జరుగుతుంది, అతుల్ జైన్ సమావేశం చైర్మన్ లో ఈ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొంటున్నారు. ప్రధానంగా శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి నీటి వినియోగంలో ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటా విషయంలో 299 టీఎంసీలకు గాను ప్రస్తుతం 182 టీఎంసీలు మాత్రమే వాడుకున్నామని చెప్పేసి తెలంగాణ స్పష్టం చేస్తుంది. మరోవైపు ఏపీకి 599 టీఎంసీల నీటి వినియోగంలో దాదాపు 650 పైగా టీఎంసీల నీటిని వాడుతున్నారని చెప్పేసి ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పరస్పరం ఫిర్యాదుల నేపథ్యంలో దీనికి తోడు శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో 35 చోట్ల టెలిమెట్రీ ఏర్పాటు చేస్తే నీటి వినియోగానికి సంబంధించి అక్రమంగా తరలించే అవకాశం ఉందని చెప్పేసి తెలంగాణ చెప్తుంది. అయితే తెలంగాణ ఇట్లా చెప్తుండగా ఏపీ మాత్రం అసలు అది అవసరం లేనటువంటి భావనలో అది చెప్తుంది. సో ఇటు ఈ 2 అంశాలతో పాటు కేఆర్ఎంబీ ఆఫీసు కూడా విజయవాడలో పెట్టాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కోరుతుంది. అలాగే తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతుంది. దీంతో పాటు నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి భద్రతా విషయంలో ప్రస్తుతం సిఆర్పిఎఫ్ బలగాల నేపథ్యంలో ప్రస్తుతం భద్రత కొనసాగుతుంది. అది కాకుండా తెలంగాణ సంబంధించిన పోలీసులు భద్రత నిర్వహించేలా కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. సో ఈ అన్ని అంశాలకు సంబంధించి కీలక సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వలు కావచ్చు, వాడుకున్నటువంటి నీరు కావచ్చు, ఇవన్నీ కూడా లెక్కలు తీసి ప్రస్తుతం కేటాయింపులకు సంబంధించి కూడా ఇవాళ కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ సమక్షంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ అశోక్.